ఎవరో ఒక అన్న కామెంట్ చేసినాడు, ఫుల్ 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 వీడియో అని. ఫుల్ వీడియోనే ఇది చూడండి. ఎడ దిగుతాం రమచ్చా? నేను చెప్పనప్ప నీ ఇష్టం, నువ్వు ఎక్కడైనా దింపు. మళ్ళీ నేను ఒక ప్లేస్ చెప్తే నువ్వు చెప్పిన సాడు నేను దింపను, నేను దింపిన సాడు నువ్వు దిగల్లా అంటావు. భయం బాగుంది మచ్చాగానికి, ముందుగానే అలర్ట్ ఆయా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఎస్ఆర్బి? మా అత్తగారింటికి రమ్మన్నారు పీర్ల పండక్కి. మిమ్మల్ని ఎంటేసుకొని పోతాడా? కనపల్లాడ లొకేషన్ పెట్టింది, కళ్ళు ఏమన్నా కాకులు ఎత్తకపోయినాయా? లేదు, ఎస్సీబీ దోచుకున్నాడు. హలో బ్రదరు, నువ్వు అంతగా కరిగిపోద్దు, కడతలు వాస్తాయి నీకు. కుప్పలు కుప్పలు దిగుతాండారు కింద. కుప్పలు కుప్పలు కాకుండా మందల మందల దిగినేలే, జూలు విదిలిచ్చిన సింహంలా దూకుతా. ఇవే ఇవే ఈ ఎగస్ట్రా కూతులు తగ్గించుకుంటేనే మంచిది. ఇటు సావు ఎనిమిది ఉన్నారు. హే అమ్మ, నా కొడుకు తన బుడ్డగానుంది, దగ్గరికి పోకూడదు, కొంచెం డిస్టెన్స్లో ఉండి కొట్లాడల్లా. బా ఇడు ఎట్టుతాను. అమ్మా ఏంద్రా నువ్వు కొట్టేది కత్తితో పుత్తు పుత్తు పుత్తని. ఈ బుడ్డగన్నోడు ఎడుతున్నాడు, హడలెత్తుకుంటుంది, నాకు ఏడు నుంచి వచ్చేస్తాడు అని. బా నీకు మల్లెపూల దండరా నాయన, ఇటు తలచుకున్నానో లేదో అట్టే వచ్చేతివే. దీనికి రెడీ ఉంటారు మా వాళ్ళు. రన్రా ఎనిమిది ఉన్నారు, కొడదామంటే ఒకడు రాడు, రివైవ్ ఇచ్చేకి సిద్ధంగా ఉంటారు, ర్యాంక్ ప్లస్ అవుతుందని. మచ్చ ఎందుకు మచ్చ, నువ్వు ఎప్పుడు చూసినా మాలో ఉండే నెగిటివ్నెస్నే గుర్తిస్తావు కానీ పాజిటివ్నెస్ని గుర్తివు. చూడు, నువ్వు చచ్చిన వెంటనే సెకండ్లో రివైవ్ ఇచ్చినా అంటే నాది ఎంత గొప్ప మనసు అయ్యి ఉండాలా. స్వార్థం లేని మనిషిని మచ్చా నేను. ఆపు, ఇట్లా క్రీమ్ బిస్కెట్లు ప్రీతికే పెడతాది, నాకు కాదు. అంటే నువ్వు ఇంతకు ముందు ఇట్లా బిస్కెట్లు వేసి పడేసింటివే? నేను ఇంత కాస్ట్లీ వేయలే, 2 రూపాయలు బిస్కెట్లు వేసింటి, దానికే పడిపోయింది తిక్కది. నేను లాగలేదు, వాడే లాగిపోతున్నాడు. మళ్ళీ లబ్బర్ బ్యాండ్ లాక్కుంటూ కూర్చుండేకి. ఏంటి సిబి? నిన్ను కాదులే, మా ఇంటి పక్కన వేరే పిల్ల పోతుంటే ఆ పిల్లని అంటన్నా. మీ ఇంటి పక్కన అసలు ఇల్లు లేవు కదా ఎస్సీబీ, అమ్మాయి ఎటికెళ్ళి వచ్చింది. నువ్వు అన్ని మూసు కూర్చోలేవా? లేదు లేదు, నువ్వు పో, నేను నడుచుకుంటూ వస్తా. అరే గదిని చెప్పేస్తారు బి, నీకు ఎక్కడైనా కాలుతున్న వాసన వస్తుందా? ఇది లేదే. మళ్ళీ నాకే నీకు ఎంతగా వస్తుంది? అవునా, ఉండు నేను చూస్తా అయితే. వస్తుంది వస్తుంది, నాకు వస్తుంది ఎస్సీ దగ్గర నుంచి. పాడతానా? నిన్ను పాటలు పాడకుండా తోలమల్లా, సైలెంట్ తోలు. నీకేమంత నొప్పి? ఏ అంటే లవ్ చేస్తున్నావమ్మా మేము? మా అప్సరసా ఆట నుంచి తరుముకుంటా వచ్చి కొట్టింది దీన్ని. బా ఇమ్మకిల్లంట, ఇమ్మకిల్లు ఎంత బాగా చెప్తుంది. కొట్టింటావులే, నువ్వు బాహుబలి సిలిలివి కదా. రావాలా ప్రీతి రివైవ్ ఇచ్చేకి? నిజంగా లవ్ చేసేవాడు రావాలా అని అడగడు, వచ్చేస్తాడు. అని నువ్వు ఫేక్ లవర్. అది నాకెప్పుడో తెలుసు, అందుకే నేను ఎస్సీబీని నమ్మను. నువ్వు మిత్రునివే శత్రునివేరా? మిత్రుని రూపంలో ఉండే శత్రువుని. రే మచ్చా ఉంటే నేనే ఎక్కుతా. నా కొడక, ఎనిమిది ఎక్కించుకోనైనా తిప్పుతా గానీ నిన్ను మాత్రం ఎక్కించుకోనురా. ప్రీతి, బాధ పెట్టేటప్పుడన్నా కొంచెం గ్యాప్ ఇచ్చి బాధ పెట్టు ప్రీతి. గుజ్జుతున్నావు గుండె సుదులతో గుండెల్లోకి. నేనేం చేసా ఇప్పుడు? ఏం చేసినావులే, వదిలే. అయ్యో చెప్పు. నేను వాడిని ఎక్కించుకోను అన్నా, అంతలోనే నువ్వు ఎక్కించుకోవడం అవసరమా? సరిపోయింది, మీరిద్దరు గొడవ పడితే నేనేం చేశాను అంటే ఎక్కించుకోకూడదు, ఆ టీమ్మేట్ ని ఎక్కించుకోకూడదు. సరే దిగేస్తారు, ఎస్సీబీ బాధపడుతున్నాడు. నువ్వు ఎక్కమనింటేనో వాడెక్కమనింటేనో ఎక్కలని నేడా, నాకు కాళ్ళు నొప్పిస్తున్నాయని ఎక్కినా. అంటే ఇప్పుడు నువ్వు దిగవా? దిగను. నీకు మీ మమ్మీ అంటే ఇష్టమా, మీ డాడీ అంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టమే. అయితే ఇద్దరి మీద నువ్వు దిగకుంటే. పంది నా బట్ట దిగినా చూడు. తల్లిదండ్రుల మీద ఒట్టేస్తావురా నా బట్ట, తల్లిదండ్రుల మీద నాశనం అయిపోతావురా. పిల్లప్పుడు చదువుకోలే తెలుగులో, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి అని. లేదు, మాకు చెప్పాలా, నేను ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్లో అయినా చెప్పింటారు కదా. ఏమని? అంత ఇంగ్లీష్ వచ్చింటే యూట్యూబర్ ఎంతకైందు, ఏ అంబానినో ఏ అమితాబో అయిందు. ఎస్ఆర్పి అద్దం ఉందేమో ఇంట్లో? లేదు, ఏం తీసిస్తావా? నాకేం పట్టింది? మళ్ళీ ఏంటికి అడుగుతున్నావో? ఎడినా బట్ట మూసుకున్నాడు. రారా ఎక్కువ పదాం. అది నువ్వు రమ్మచ్చా మిత్రుని అంటే. ఎంత తిట్టుకున్నా మనం ఎప్పటికైనా మిత్రులమే. వాడు రాడు, ఊరిని కక్కుతులో నా కమండలం. ఏందట్ట దిగిపోతివి అంటే అమ్మాయి పిలిస్తే బెస్ట్ ఫ్రెండ్ ఇట్లా నిర్దాక్షిణంగా వదిలేసి వెళ్ళిపోతావా? ఏం డౌటా? అంతేలేరా, అంతేలే. ప్రపంచంలో ఏదైనా ఫ్రెండ్షిప్ తర్వాత నేను అనుకున్నాను, ఎంత ఫ్రెండ్ అయినా వాడి లైఫ్లో ఒక అమ్మాయి వచ్చేంత వరకే అను అంటున్నాను. అంతేనా? బీ ప్రాక్టికల్ రా, దేనికన్నా లిమిట్ ఉంటుంది. గీతలు గీసి నువ్వు ఇలాగే ఉండాలనే రైట్ ఎవరికి ఎవడి మీద లేదు. ఎవరి లైఫ్ ఆడిది బాబాయ్, నా లైఫ్ నాది. నాకు నచ్చినట్టు నేను ఉందాం అనుకుంటున్నాను. సరే ఉండుకో నా కొడుక, ఉండుకో. ఇంకా నీకు నాకు మాటలు లేవు. కట్టి నువ్వు ఎవరో నేనెవరో లేక వారి నాతో మాట్లాడదని చెప్పరా. ఇంకా నేనేం చెప్పాలా, వినపడిందిలే. ఇంకో పాలి చెప్తే నీ అబ్బా సొమ్మేమన్నా పోద్దా? ఎస్సీబీ నువ్వు అంతా అంటా మాట్లాడద్దు. నువ్వు ఎవరు పుస్కి నాకు చెప్పేకి నా ఇష్టం.
లేక అత్తరోడా అమ్మాయి పిలిస్తే నన్ను వదిలేసి నా కొడుకు నువ్వు నీకు నాకు సంబంధం లేదు నాతో మాట్లాడద్దు రే మచ్చా రారా రే మచ్చా రే నేను రాను మాట్లాడద్దాన్ని కూడా. ఎవరు అనింది నేనా? నేను కదా నిన్నది గజనీ గారు నాతో అనిపించినాడు. నువ్వు మేరా దోస్త్ మేరా దోస్త్. అవునరా నేనే రానింది. ఏం పిక్తావు? మాట్లాడద్దు నాతో. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. థ్యాంక్స్ మీరు మరీ అంతగా పోవద్దండి, నాకు సిగ్గు. మా దగ్గర ఏమన్నా మా ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుంటువా? మా దగ్గర ఎనిమిసే. ఇప్పుడే ఒక నాకు రే గజనీ ఆ నెంబర్ 4 అంతా ఒక ఎనిమిది ఉన్నాడని చెప్పురా. నువ్వే చెప్పు. నేను అంతా మాట్లాడినావు కదా పోయి చెప్పు. నెంబర్ 4 ఎనిమిది ఉన్నాడని చూడు నీ దగ్గర. కనపడినల్లే పోయి నేనే గుడినా కొడుకుని కాదు గానీ చెత్తనా కొడుకు కిలు దొబ్బేశా. సిగ్గులేదు నా బట్ట. సిగ్గు లేదు కాబట్టి దొబ్బేస్తాం. ఉంటే ఏంటి దొబ్బేస్తాం అని చెప్పురా గజని వానికి. నేను చెప్పను పోయి సిబి. అంతేలేరా గజని అంతేలే. వాడు చెప్పేవైతే నాకు చెప్తావు, నేను చెప్పేవైతే వాడికి చెప్పవా? నైనా మీకు దండం నైనా. నేను సైలెంట్ ఉంటా, మీరు ఎట్టన్నా సావండి. జగపతి బాబు ఏంటి ఆయన కూడా ఆడతాడా గేమ్? బోకులతో మీద తప్ప ఏం రాదు నీకు. అట్టాడితే నువ్వే ఆడుతున్నావంట. ఇంక ఆయన ఆడడం ఏమన్నా తప్ప? ఎస్ఆర్పి ఇక్కడికి రా తొందరగా. కుప్పలు ఉన్నారు. 1 2 రే మామ ఒకటి ట్రక్ ఎక్కినాడు చూడండి రే. ఏడి ప్యాక్ ఆపక బొక్క ఉంది అనుకుంటా. బొక్క ఒరా గజని వాడిని నేను పిలిత్తివరా? వాడు చూడు కొట్టుకునేది కిల్లులు. పాపరీతిని లవ్ చేసేవాడా? వాడు పిలిచక ముందే నేను ఎడుందా. నువ్వు అన్నేమనంటే గుమ్మలు గుయ్యి అంటాయి. టీం వైపు చూడండి పోయి ఒక్కనే స్క్వాడ్ని కొట్టినా మీ ముగ్గురిని దాటుకొని. అది ఈ నా చేతిలో ఉండే శాంసంగ్ S24 పవర్. ఈడోడు ఇంత దర్జాగా అవుతున్నాడు ట్రక్ వేసుకుని. ఇలా నాయన అనుకున్నాడా ఇలా తాత అనుకున్నాడా ఫ్యాక్టరీ? ఎర బాడదే బై నా కొడుకు ఆనా బట్టల కల తిప్పినే. ఇంకా మనకెడతది కిల్లు టైం బొక్క. ఫ్యాక్టరీలోకి దూరుదాంపా. దొరికింది గుర్రె. పాపా పారపందం కొడి పాపా. టీం వైపు కేంద్ర మళ్ళా టీం వైపు చేస్తువా? మళ్ళీ లేదనుకున్నావు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తమ్ముడిడా. నువ్వేం చేస్తున్నావు? నా క్రేట్లు వెనకాల తొంగితోండివా? అక్కడ మేమేం చేస్తున్నావు అని. మేమేం మేడ అమ్మాని నాట ఆడుకోలే. ప్రీతి విన్ని కొట్టద్దు ప్రీతి, ఇది నాకిల్లు. బాడిదన చెప్పింది నేపలేదా కొట్టద్దంటే కొడిసెత్తివి. హెడ్ షాట్ కొట్టినా, బాడీ షాట్ కూడా కాదు. కొట్టింటావులే నువ్వు, భలే కొట్టింటావులే. లేకని మరి నాతో మాట్లాడతాను రా. ఇప్పుడు వాంతో ఎవడు మాట్లాడినాడంట? నేను ప్రీతికి చెప్పింది. ఎస్ఆర్పి ఇంకిద్దరు ఎస్ఆర్పి ఉండేది. వాళ్ళు పైన ఉన్నారనుకుంటా. పైన ఉంటే ఇంక మనమేం చేయగలం? రండి చెమ్మ చెక్క ఆడుకుందాం. బాడిదానా ఇప్పుడా మళ్ళీ చెప్పేది? ఎంతసేపు టైం వేస్ట్ చేసుకుంటా. కడతా పాప స్పీడ్ పా. ఇంకా జోన్లో హెల్త్ పోతుంది. కోచి మగం దానా. నాకు తెలుసు నీ గేమ్ ప్లే గురించి, అందుకే నేను కరెక్ట్ పెట్టుకుని వచ్చినా. దొంగ నా కొడుకు ఎడగొట్టినావురా కిల్లు. కింద పైన ఎనిమిది ఉన్నారని అబద్ధం చెప్పి నేను పంపించి కిల్లు కొడుకుంటావా కింద? అయ్యో లేదు సార్, ఇద్దరు పైన ఉన్నారనుకుంటే, కానీ కింద ఒకటి ఉండే. పోయి నీ దొంగ నాటకాలు యూనికి చెప్పేది నువ్వు. రా పిల్ల నువ్వు రా, కొట్టను రా, టీమప్ చేద్దాం రా. నువ్వు ఒకనివే ఉండేది, మేము స్క్వాడ్ మొత్తం ఉన్నాం, భయపడద్దు. రా నాది చాలా జాలీగా ఉండలేరా. అమ్మాయి పైన వస్తానా? ఒరవరా రాత్రి మధ్య చచ్చిపోతావు. చచ్చిపోయే రివ్యూ తీసుకొని వస్తాలే, నువ్వేం భయపడద్దు. ఏంటి మమ్మీ ఎవడీడు? హాయ్ అమ్మాయి, నా పేరు ఎస్సీబీ, నేను యూట్యూబర్ని. నాకు 4 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. నెంబర్ లైన్ లో కొత్త. ఏంద్ర నువ్వు మళ్ళీ ఇంత కక్కుతి నా కొడుకు? ఇంతకు ముందే కదా ప్రీతిని లవ్ చేస్తున్నా అంటివి. అది ఇంతకు ముందు, ఇప్పుడు నా మైండ్ సెట్ మారింది. ఈ బాబు తెల్లగుంది ప్రీతి కంటే. ఏం అట్లా చూస్తున్నావు? మీరు సీరియస్ గా చూస్తే గడగడ 1K రోజులు పోయాయి. సరే ఏంద్ర నీ పాపని నువ్వే చంపించివి? నువ్వు బొక్కలో పాప, ఊరికే ప్రాంక్ చేసా. ఎప్పటికైనా నా ప్రీతినే నా సర్వస్వం. ఏసరా ఇటు డైరీ మిల్క్ ఇంకా ఫ్లాటే ప్రీతి. అది అలా ఉండాలి అమ్మాయి అంటే. సూపర్ ప్రీతి. పాడదానా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్.